ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. కవితను విచారించడానికి సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. వచ్చే వారం తీహార్ జైల్లో కవితను సీబీఐ విచారించనుంది. జైల్లోకి ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకువెళ్లేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. కవితను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించవచ్చని కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. కవితను విచారించడానికి సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. వచ్చే వారం తీహార్ జైల్లో కవితను సీబీఐ విచారించనుంది. జైల్లోకి ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకువెళ్లేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. కవితను ప్రశ్నించే ఒక్కరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించవచ్చని కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, యామిని, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐ ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ కు అనుమతి తెలుపుతూ కాసేపు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక వచ్చే వారం కవితను తిహార్ జైల్లో విచారించేందుకు సీబీఐ ఇక తేదీని కూడా ఖరారు చేస్తున్నట్టు తెలిసింది. ఇక జైల్లో కీ, ల్యాప్టాప్, స్టేషనరీ, అదేవిధంగా ఇతర సామగ్రిని తీసుకువెళ్లేందుకు కూడా సీబీఐకి అనుమతి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇక కవితను ప్రశ్నించేందుకు ఒకరోజు ముందు తిహార్ జైలు అధికారులకు కూడా ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో ఎమ్మెల్సీ కవితను విచారించాలని కూడా కోర్టు సీబీఐకి సూచనలు చేసింది. ఇక సీబీఐ ఈ వారంలో ఎమ్మెల్సీ కవితను విచారించబోతుంది. ఇక కొంత ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన విషయంలో చాలా రోజుల నుంచి కూడా సీబీఐ కొంత స్తబ్దతగా ఉన్నది. కానీ ఒక్కసారిగా ఈ కేసులో దూకుడు పెంచిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సైతం కూడా గత ఏడాది ఫిబ్రవరి 26, 2023న సీబీఐ మొదట విచారించింది. ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక అనంతరం ఈడీ అనేక కేసులు కూడా మనీష్ సిసోడియా మీద నమోదు చేసిన సందర్భాలను చూసాం. ప్రస్తుతం అదే రకంగా కూడా కవిత కేసులో జరగబోతుంది. ఎమ్మెల్సీ కవితను మొదట ఈడీ విచారించింది, ఈడీ అరెస్ట్ చేసింది, ఆమెను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది. అనంతరం ఆమెకు 10 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించింది. అనంతరం నేరుగా జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తూ కూడా ఇటీవల కోర్టు తీర్పిచ్చింది. ఇక ఆమెకు 9 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్లో ఆమె ఉండబోతున్నారు. నిన్న జరిగిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన కూడా కవిత బెయిల్ మ్యాటర్కు సంబంధించిన విషయంలో తీర్పును కూడా రిజర్వ్ చేసింది. సోమవారం ఉదయం 10:30కు ఆమె మధ్యంతర బెయిల్ సంబంధించిన అంశంలో తీర్పు కూడా వెల్లడించబోతుంది. ఇక రెగ్యులర్ బెయిల్ విషయానికి వస్తే ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఆ పిటిషన్ను ఏప్రిల్ 20వ తేదీన కూడా విచారించబోతుంది. వీటన్నిటి అంశాలు పక్కకు పెడితే ముఖ్యంగా సీబీఐ ఎందుకు ఇంత ఒకసారిగా దూకుడు పెంచిందని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ కేసులో మొదటి నుంచి కూడా ఈడీ కూడా అనేక అంశాలు చెప్తుంది. ఈ కేసులో కొంత అనేక మందిని విచారించాల్సి ఉంటుంది, వారిని విచారణ అనుగుణంగానే క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుందని కూడా మొదటి నుంచి ఈడీ చెప్తుంది. ఇటీవల ఈడీ కూడా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆమె మేనలుడైన మేకా శరణ్కి సంబంధించి ఆయనను కూడా హైదరాబాద్లో ఈడీ విచారించింది. తిరిగి ఆయన ఢిల్లీ వచ్చారు, ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మొత్తం సౌత్ గ్రూప్కి సంబంధించిన విషయంలో కవిత కీలక పాత్ర వహించిందనేది కూడా ఈడీ పదే చెప్తుంది. 33% ఇప్పటికే ఆమె వాటాదారుడు కలిగి ఉన్నది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో మొత్తం కూడా కీలక పాత్ర కవితదనే అంశాన్ని కూడా ఈడీ గతంలో చెప్పింది. ఇక 25/11/2022లో తాజాగా అప్పుడు సీబీఐ 10,000 పేజీలతో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్షీట్లో కూడా కవిత పేరుని అనేక దఫాలుగా కూడా అందులో ఆమె పేరుని జోడించారు. ఏ విధంగా ఫోన్లు తీసుకున్నారు, ఏ విధంగా ఫోన్లు చేంజ్ చేశారు, ఏ విధంగా ఫోన్లను డిస్ట్రాయ్ చేశారు, అదేవిధంగా ఎట్లా మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో కవిత ఏ విధంగా పాల్గొన్న అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇక తాజాగా ఈరోజు సీబీఐ దూకుడుతోని కొంత తిహార్ జైల్లో ఉన్న కవితకు వచ్చే వారంలో ఆమెను విచారించేందుకు కూడా ఇప్పటికే కోర్టుకు అనుమతి తీసుకొని సీబీఐ దూకుడుగా ముందుకు వెళ్తున్న నేపథ్యం కోర్టు అనుమతి ద్వారా సీబీఐ ఏ క్వశ్చన్లను కూడా ఆమెను ప్రశ్నిస్తుందనేది కూడా కొంత వేచి చూడాల్సి ఉంటుంది. ఆమెను ప్రశ్నించే సందర్భంలో ఒక మహిళా కానిస్టేబుల్ సైతం కూడా తీసుకువెళ్లాల్సిందిగా కూడా సీబీఐ అధికారులకు కోర్టు కొంత ఆదేశాలు జారీ చేసింది. ఇక సిబిఐ నెక్స్ట్ రంగంలో దిగబోతుంది. ఈ కేసులో సిబిఐ మిగతా విచారణ అంతా కూడా కొనసాగబోతుంది. ఇప్పటి వరకు కవితను
ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్ కిందనే ఆమె పైన కేసు నమోదు చేసింది. కానీ అసలు మొత్తం ఢిల్లీ లిక్కర్ సంబంధించిన కుట్ర కోణం దాగి ఉంది ఇందులో. వీళ్ళు ప్రధాన పాత్రధారులు అనేది కూడా ఇప్పుడు సిబిఐ తేల్చాల్సి ఉంటుంది. కవితకు ఈడీ కేసుతో పాటు కొత్తగా ఇప్పుడు సిబిఐ కేసు కూడా తలనొప్పిగా మారబోతుంది. ఇప్పటికే ఆమె ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో ఏప్రిల్ 9 వరకు ఉండబోతుంది. ఆలోగానే అంటే నెక్స్ట్ వారమే ఆమెను సిబిఐ కూడా విచారించబోతుంది. కాబట్టి ఖచ్చితంగా అనేక అంశాలపైన కూడా ఆమె స్టేట్మెంట్ని రికార్డ్ చేయబోతున్నారు. ఆమె నుంచి వాంగ్మూలాన్ని కూడా తీసుకోబోతున్నారు. ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిల్లై దాదాపు 10 స్టేట్మెంట్లు ఇచ్చారు. 9 స్టేట్మెంట్లు మీద ఒక స్టేట్మెంట్లో కవిత పేరు చెప్పారు. ఇటీవల ఈడీ కూడా కోర్టు వాదన వినిపించిన సందర్భంలో ఆమెకు మధ్యంతర బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు, ప్రస్తుతం ఆమె సాక్షులను ప్రభావితం చేయడం కానీ అదేవిధంగా డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేయడం కానీ అనేక అంశాలకు కవిత పాల్పడే అవకాశాలున్నాయి. ఒక నిందితురాలకి ఈ సందర్భంలో బెయిల్ ఇవ్వడం తగదనేది కూడా ఈడీ నిన్న తన వాదనలో వినిపించిన నేపథ్యం ఖచ్చితంగా ఇక సిబిఐ దూకుడుగా అయితే ఇందులో